పేరు వింటేనే ఇప్పుడు హైదరాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేలా బ్రాండ్ ఉండేది. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానీకి అంత ప్రాముఖ్యత ఉండేది. బిర్యానీ గుమగుమలతో హైదరాబాద్ నగరం కలకల్లాడేది. హోటల్స్ లో ఎక్కడ చూసినా బిర్యానీ గుమగుమలే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటూ నగరవాసులే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులందరూ కూడా లొట్టలేసుకొని మరి తినేవారు. హైదరాబాద్ నగరవాసులే కాదు వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చేవారు సైతం బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే. అంతలా వరల్డ్ ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు చెప్పబడింది. బిర్యానీ పేరు వింటేనే నగరవాసులు జంకుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ కల్తీమయం కావడంతో బిర్యానీ అంటేనే ముఖం చాటేస్తున్నారు నగరవాసులు. బిర్యానీ తినేందుకు హోటల్ కు వెళ్లకుండా ఏంచక్కా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినేస్తున్నారు నగరవాసులు. ఇప్పటికీ కొంతమంది హోటల్స్ కు వెళ్లి బిర్యానీ తింటున్నా చాలా వరకు బిర్యానీ ఆర్డర్స్ తగ్గిపోయాయి అని సర్వే గణాంకాలు చెప్తున్నాయి. బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. దీంతో బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. కల్తీలతో బిర్యానీ ఇమేజ్ మసకబారుతోంది. అంతేకాదు కల్తీ బిర్యానీలతో ప్రస్తుతం ఆర్డర్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నాసి రకం కల్తీలతో బిర్యానీ ఆర్డర్స్ ఒక్కసారిగా పడిపోయాయని సర్వేలో తేలింది. బిర్యానీపై 19 నగరాల్లో సర్వే చేపట్టారు. హోటల్స్ లో కనీసం నాణ్యత కూడా పాటించకపోవడంతో ఇటీవలే ఫుడ్ పాయిజన్ కేసులు అధికమవుతున్నాయి. గత 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. అంటే ఎంత మేర అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నగరంలో తనిఖీలు నివ్వెరపోయిన నిజాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద ఊరు దిబ్బ అన్నట్లుగా నగరంలో ఉన్న ప్రముఖ హోటల్స్ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న నిజాలు తనిఖీల్లో బయటపడ్డాయి. నగరంలో పేరున్న హోటల్స్ లో సైతం బిర్యానీలో కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 19 నగరాల్లో సర్వే చేసింది. ఫలితాలను వెల్లడించింది. 62% హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలనే వాడుతున్నట్లు గుర్తించారు. సెంట్రల్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని హోటల్స్ లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించమని, హోటల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ బిర్యానీకి ఒక మంచి పేరైతే ఉండేది. గతంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఐటీలో కూడా హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. అలాగే మరొక పక్క ఏదైతే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీకి సంబంధించి నేషనల్ సేవ అంటే స్వచ్ఛ అవార్డు కూడా ఏదైతే హైదరాబాద్ పొందింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లోని విస్తుపోయి విజయాలు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం బిర్యానీ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే హైదరాబాద్కి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే బిర్యానీ అయితే ఉండేది. ముఖ్యంగా మన నగరంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ తినాలని ఒక కోరిక అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ కోరిక కూడా చచ్చిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే దాడులు నిర్వహిస్తున్న సమయంలోని విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా బిర్యానీలోని కల్తీ కలర్ని ఏదైతే అప్లై చేస్తూ ఈ బిర్యానీలు వండుతున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల్లోనే సుమారు 84 ఏదైతే పాయిజన్ కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా 19 నగరాల్లో సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వేలోని సుమారు 62% అంటే హైదరాబాద్లోనే 62% హోటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్ని కల్తీ పదార్థాలు మళ్ళీ కల్తీ కలర్స్ కలిపి ఏదైతే ఫుడ్ తయారు చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని బిర్యానీ అంటేనే ప్రజలు కూడా చాలా ఎక్కువగా తినేవారు. అలాగే విపరీతంగా ఆర్డర్స్ అయితే పడాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అంటే ఈ బిర్యానీలో కల్తీ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఈ బిర్యానీ జోలికే వెళ్ళట్లేదు. అలాగే మరొక పక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ బిర్యానీ పేరు కూడా పడిపోతుంది. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు కూడా 19 నగరాల్లో ఏదైతే సర్వే నిర్వహించారో ఈ సర్వే నిర్వహించిన క్రమంలో
క్రమంలో కూడా హైదరాబాద్ కూడా సుమారు 62% హోటల్స్ నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే చిరు వ్యాపారులు ఏదైతే కల్తీ లేకుండా ఏదైతే ఫుడ్ సప్లై చేసేవారు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ అంటే పేరు మోసిన హోటల్స్ గతంలో మనం చూసాం. గత 4-5 నెలల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు విపరీతంగా హోటల్స్పై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లోని ముఖ్యంగా కిచెన్స్లో చూసుకున్నట్టయితే బొజ్జింకలు, అలాగే నాణ్యత లేని ఆహారం, అలాగే ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులన్నీ కూడా కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని హోటల్స్ని ఇప్పటికే సీజ్ చేశారు. అలాగే మరికొన్ని హోటల్స్కి ఏదైతే నోటీసులు కూడా జారీ చేశారు. ఏవైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారో ఈ హోటల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద పేరు మోసిన హోటల్సే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిరు వ్యాపారులు కూడా కాదు, ఏదైతే వివిఐపీలు తినే హోటల్స్ ఇవన్నీ. ఈ హోటల్స్లో కూడా నాణ్యత లేకుండా ఈ ఫుడ్ సప్లై అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని ముఖ్యంగా ఏదైతే ఫుడ్ ప్రియులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. చిరు తిండే కాదు, హోటల్స్లో తిండి కూడా బాగా ఎక్కువ తింటారు. అలాగే ఈ నేపథ్యంలోనే బిర్యానీ అనేది కూడా పెద్ద ఫేమస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ దాడును నిర్వహించిన తర్వాత, విస్తుపోయే నిజాలు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం ఈ హోటల్ జోలికి కానీ బిర్యానీ జోలికి కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా దీన్ని బట్టి పూర్తిగా సర్వే చేసిన క్రమంలో కూడా ఇప్పటికీ 2 నెలల్లోని 84 కేసులు ఫుడ్ పాయిజన్ కేసులు కూడా నమోదైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా ప్రస్తుతం పెద్ద పెద్ద హోటల్ వైపు చూడట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో చికెన్, మటన్, బిర్యానీలు అంటే ఎగిసిపడి తినేవారు. ఉదయం 4-5 గంటల వరకు కూడా హోటల్స్ ఎప్పుడు కిటకిటలాడాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క హోటల్ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏదైతే కల్తీకి సంబంధించి ఎక్కువగా హైదరాబాద్లో ఎక్కువ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఫుడ్ అధికారులు కూడా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పలు ప్రాంతాల్లోనే అంటే చుట్టుపక్కలే కాదు, హైదరాబాద్లో మెయిన్ హోటల్సే కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, అలాగే చిన్న చిన్న కిచెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా హైదరాబాద్కు ఉన్న పెద్ద పేరు కూడా ఏదైతే కేవలం కల్తీ పేరుతో పూర్తిగా నాశనం అవుతున్న నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రస్తుతం అలర్ట్ అయ్యారు. అలాగే ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఏదైతే నాణ్యతమైన ఫుడ్ సప్లై చేసే విధంగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే నాణ్యత లేని ఫుడ్ ఎక్కడైతే సప్లై చేస్తున్నారో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మటుకు సీజ్ అయితే చేశారు. ఇక ఫర్దర్ అంటే ఫ్యూచర్లో కూడా నాణ్యత లేకుండా ఈ ఫుడ్ సప్లై చేస్తే ఖచ్చితంగా హోటల్స్పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం మీద ఏదైతే పెద్ద పెద్ద హోటల్స్ కూడా చెలగాటం ఆడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తీరు మార్చుకొని ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సహకరిస్తూ, అలాగే ప్రజలకు నాణ్యతమైన ఫుడ్ అంటే వాళ్ళు చెల్లించే రేటు బట్టి నాణ్యతమైన ఫుడ్ సప్లై చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ కుమార్.